దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడదువు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించువారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించువారు సంతోషముగా ఉంటారని, వారు ఆనంద ధ్వని చేస్తారని ఇక్కడ ఈ వాగ్దానం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకు యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి వారు సంతోషంగా ఉంటారంటే, ఆయనే మన ఆశ్రయ దుర్గము, ఆయనే మన ఆశ్రయపురము. ఆయన దగ్గరికి శరణుజొచ్చిన వారికి ఏది బాధతో ఆయన నీ ఎద్దరు నువ్వు శరణుజొచ్చావో, నీకున్న బాధ, వేదన, దుఃఖము ఆయన తీసివేసి నీకు ఆయన సంతోషాన్ని ఇచ్చి, ఆనంద ధ్వనిగా నీ సంతోషాన్ని మార్చి ఆయన నిన్ను ఆనందముతో నింపబోతా ఉన్నారు. కనుక నీకే బాధ ఉందో, ఏ బలహీనత ఉందో, యేసుక్రీస్తు వారి వైపు చూడు, ఆయన వైపు తిరుగు. ఆయనే నీ ఆశ్రయపురమై ఉన్నారు గనక ఆయనను వెతుకు, ఆయనను అడుగు. ఆయన నీ యొక్క శోధన నుంచి, నీ సమస్య నుంచి, నీ కృంగదాల నుంచి విడిపించి నీకు సంతోషాన్ని, ఆనంద ధ్వనినిచ్చి ఆయన నిన్ను అనేకులు ఎదుట ఆశీర్వదించి దీవిస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్.